ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధారుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభి వందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి ఇర్మియా పుస్తకం 33వ అధ్యాయం 3వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. యేసయ్యకి మహిమ కలుగునుగాక. దైవజనమా, దేవుని పిల్లలారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని విన్నారు కదూ. ఈరోజు ఆదివారం కదా, త్వరగా లేచి దేవుడు మీ సంఘాల్లో దేవుడు మిమ్మల్ని ఏ సంఘాలను ఏర్పరచుకున్నాడో చక్కగా లేచి కుటుంబాలతో దేవుని మందిరానికి వెళ్ళి దేవుని వాక్కుని విని కుటుంబాలు బలపడి స్థిరపరచబడుదురుగాక. మీ కుటుంబంలో ఉన్న యవన బిడ్డలను యవనస్తులను మందిరంలో పరిచర్య పంపించడం నేర్పించండి. ఏమండి, చాలా మందికి ఈ అనుభవాలు తక్కువ. పరిశుద్ధులకు చేసిన పరిచర్య అయినా దేవుని సన్నిధులు చేసిన పరిచర్య మరుచుటకు అన్యాయస్తుడు కాదు కాదు కాదు. కానీ పరిచర్య చేసే బిడ్డలు లోబడేవారై ఉండాలి, తగ్గించుకునేవారై ఉండాలి, దేవుని భయం కలిగిన వాళ్ళై ఉండాలి. నోటికి పని పెట్టక చేతులు కట్టుకొని విధేయతలో పనిపెట్టినప్పుడు ఆ విధేయత కలిగిన బిడ్డలను విదేశాలను శాసించేవారిగా ప్రభు చేయును గాక. ఏమండి, ఈ చదవబడిన వాక్య భాగంలో నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. సంగమా, దేవుని పిల్లలారా, మొర్రపెడుతున్నారా? ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థనే చేయట్లేదు, ఇంక మొరెక్కడ పెడతారు? నువ్వు గనక మొర్ర పెడితే, నీవు గనక ప్రార్థన చేస్తే, కుటుంబ ప్రార్థన చేస్తే, వ్యక్తిగతంగా ప్రార్థనలు చేస్తే, నా దేవుడు ఎవరో తెలుసా? నీకు జవాబిస్తాడు. నా దేవుడు ఎవరో తెలుసా? నీవు ఎన్నడు ఎప్పుడు చూడని, వేడని, వినని, నీవు గ్రహింపలేని గొప్ప కార్యాలను, గొప్ప సంగతులను దేవుడు నీకు బయలుపరుస్తాడు. ప్రార్థన ప్రభావము కలిగినది, ప్రార్థన శక్తి కలిగినది, ప్రార్థన పరిస్థితులన్నిటినీ మార్చగలిగినది. ఏమండి, ప్రార్థన గురించి ఆయన ఒక మాట అన్నాడండి. 10 మంది పరిచారకుల కంటే ఒక పాట పాడేవాడే గొప్పవాడంట. ఏమండి, 100 మంది పాటగాళ్ళ కంటే ఒక్క ప్రసంగికుడే గొప్పవాడంట. ఏమండి, 1000 మంది ప్రసంగికుల కంటే ఒక్క ప్రార్థన పరుడే గొప్ప. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఏండి, 1000 మంది కంటే ఒక్క ప్రార్థన. చూసారా ప్రార్థన ఎంత పవర్ఫుల్లో? మొర్ర పెట్టడం నేర్చుకో, ప్రార్థించడం నేర్చుకో. 4 గంటలకి స్తోత్ర ప్రార్థనకి లేచే గుంపున్నారా? తల్లులారా, దండం పెడుతున్నా, స్తోత్ర ప్రార్థన మానొద్దు, వ్యక్తిగత ప్రార్థన మానొద్దు. మొరపెట్టు. అది సమస్య నీకు పెద్దదిగా కనబడుతుందిగా, దేవునికి అది చిన్న సమస్య. యేసయ్య మొరపెట్టిన వారందరి సమస్యలు తీర్చునుగాక. ఆమేన్. బైబిల్లో ఒక తల్లి అండి, అన్నమ్మ. మీ అందరూ ఎరుగుదురు కదా. అసలు డాక్టర్లు చెప్పినట్టున్నారు, అమ్మా నీ గర్భం ఇంకా రాదు తల్లి అని. పెనిన్న అప్పట్లో భార్య సంతానం ఉంది కదండి, వేరే ఒక ఆమె ఉంది కదా. ఆమె అవమానపరుస్తుంటే తట్టుకోలేక తాళలేక, ఈ రోజున నీకు గర్భఫలం లేదా? ప్రార్థించు. పిల్లలు పుట్టరు అంటున్నారా? పుట్టేటట్లుగా ప్రభు చేస్తాడు. నీ ఇల్లు కట్టలేమంటున్నారా? కట్టిస్తాడు. ఉద్యోగం రాదంటున్నాడా? దానికంటే శ్రేష్టమైనది ఇస్తారు. నీకు ఆత్మలు లేరంటున్నారా? సంఘం లేదంటున్నారా? నీ వల్ల కాదంటున్నారా? హేళన చేస్తున్నారా? వారి ఎదుటని యేసోపును నిలబెట్టినట్లుగా, వారికే యేసోపు ఆధారమైనట్లుగా నిన్ను నన్ను చేయడానికి శక్తి కలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఎవరో తెలుసా? పునరుద్ధానుడైన క్రీస్తు. ప్రైజ్ లార్డ్. భయపడొద్దు తల్లి, భయపడొద్దు నాన్నా, భయపడొద్దు యవనస్తుడా, యవన బిడ్డ. నీ జీవితంలో ఎదురైన ప్రతి సమస్యకు పరిష్కారం ప్రార్థన. నీకు జ్ఞానం కావాలా? ప్రార్థనే. ఉద్యోగం రావాలా? ప్రార్థనే. ఆలోచన విధానం పెరగాల? ప్రార్థనే. సమాజంలో ఎలా మసులుకోవాలా తెలియదా? ప్రార్థనే. పాట పాడటం రాదా? ప్రార్థించటం రా? ఏదైనా ప్రార్థనేనండి ఆయుధం.
ఈ వాక్యం వింటున్నావు కదూ, మనసులో పెట్టుకొని మొరపెట్టు. అన్నమ్మ మొరపెట్టింది. డాక్టర్లు పిల్లలు పుట్టరన్నారేమో, మందిరానికి వెళ్ళింది, దేవాలయంలోకి వెళ్ళింది, బలిపీఠాన్ని పెట్టుకుంది. అయ్యా అయ్యా, అది ప్రార్థన కాదు, రోదన, మొర. ఏమండి, ఇశ్రాయేలు మొర ఆకాశం అందున్న దేవుడికి వినబడినట్లుగా మొరపెట్టింది. ఆ చుట్టూతో ఉన్న ప్రజలు త్రాగుబోతులు, మందిరంలోకి ఎవరో తాగేసి పొద్దున్న అరుస్తున్నారేమోనని ఏలి అనుకున్నాడు. అయ్యా లేదయ్యా, నా వేదన, నా దుఃఖం, నా బాధ అంతా నా ప్రభువుకు చెప్పుకుంటున్నానయ్యా అంటుందండి. అవునా? ఆ మొర ఖచ్చితంగా దేవుడు వింటాడు, నీకు జవాబిస్తాడు, నీకు ఉత్తరం ఇస్తాడు. పో, మరుసటి సంవత్సరానికి ఇదే సమయానికి నీ ఒడిలో ఒక కుమారుడు ఉంటాడు. ఆమె ముందే తీర్మానం చేసుకుంది, నేను మొరపెడుతున్నా, నాకు ఉత్తరం ఇయ్యి, నాకు కుమారునిస్తే నీకే ఇస్తానని. అలాగనే ఆమె మొర విన్నాడు, కుమారునిచ్చాడు, అద్భుతం చేశాడు, ప్రవక్తనిచ్చాడు. ఆ దాను బెయేర్షెబ వరకు సమూయేలు కీర్తి వ్యాపించింది. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నీతో నీ కుటుంబంతో మాట్లాడాడు కదూ, మొరపెట్టడం నేర్చుకోండి. సైతాను మొరపెట్టనివ్వదు. ప్రార్థన అంటే గొడవ, మందిరం అంటే గొడవ, వాక్యం వినమంటే గొడవ. ఏటికైనా సమయాన్ని ఇస్తున్నారు. ఏమండి, స్నానాన్ని చేయటానికి సమయం, ఏమండి తినడానికి సమయం, పనుకోవడానికి సమయం, సొల్లు ముచ్చటలు చెప్పుకోవడానికి సమయం, ఫోను గంటకి ఫోన్ మాట్లాడుతున్నారు. ఏమండి, ఆ నిమిషానికి 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ చూస్తున్నారటండి. దండం పెడుతున్నానమ్మా, నువ్వు రకరకాల పరిస్థితుల్లో ఉన్నావు కదా, మొరపెట్టు. అన్నమ్మకి ఉత్తరం ఇచ్చినట్లుగా నీవు గ్రహించలేని కార్యాలు చేసి, ఉద్యోగమైనా, ఇల్లైనా, కారైనా, వివాహమైనా, నీ కుటుంబంలో ఏ సమస్య అయినా, అది వ్యక్తిగత సమస్య అయినా, ప్రభు అది క్యాన్సర్ అయినా, అది రోగమైనా, యేసు నామములో మొరపెట్టు, నీకు జవాబు దేవుడు దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తి కలిగిన దేవ, మొరపెట్టు వారందరికీ సమీపముగా ఉండి గ్రహింపులేని గొప్ప కార్యాలు చేయమని యేసు నామమున అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఏవండి, అనుదిన వాత్సల్యత వింటున్నారు కదూ, అనేకులకు షేర్ చేయండి, తెలియపరచండి. వీలైతే మాకు ఫోన్ చేయండి, లేదా కామెంట్ రూపంలో మీ సమస్యను చెప్పండి. ప్రభు మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.